మనుషులు మారడం లేదు. కులాల కోసం కసాయిగా మారి మృగాలలా ప్రవర్తిస్తున్నారు. ఎన్నో ఆశలతో ప్రేమించి పెళ్లి చేసుకున్న కొత్త జంటలను తమ పంతాల కోసం, పట్టింపుల కోసం, కులం పరువు కోసం దారుణంగా చంపేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన తెలంగాణలో మరోసారి చోటు చేసుకుంది. ఆ వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం లేడీ కానిస్టేబుల్ పరువు హత్య ఘటన అందరూ మరవక ముందే తెలంగాణలో మరో పరువు హత్య కలకలం రేపుతోంది. సూర్యాపేట జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం అర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాలువ కట్టపై అతను హత్యకు గురయ్యాడు. యువకుడిని గుర్తు తెలియని దుండగులు బండరాలతో మోది అతి కిరాతకంగా హత్య చేశారు. కులాంతర వివాహం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారణ చేపట్టాడు. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మామిళ్ళగడ్డకు చెందిన వండ్లకొండ కృష్ణ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన భార్గవితో ప్రేమలో పడ్డాడు. వారిద్దరూ తమ ప్రేమ విషయాన్ని ఇంట్లో చెప్పగా కులాలు వేరు కావడంతో పెళ్లికి భార్గవి సోదరుడు అస్సలు ఒప్పుకోలేదు. దీంతో 6 నెలల క్రితం వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. చెల్లెలు భార్గవి కులాంతర వివాహం చేసుకోవడంతో ఆమె అన్నకు ఏమాత్రం ఇష్టం లేకుండా పోయింది. ఈ క్రమంలో కృష్ణపై భార్గవి సోదరుడు పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే కృష్ణను హత్య చేసినట్లుగా తెలుస్తుంది. భార్గవి చెప్పిన వివరాల ప్రకారం ఆదివారం సాయంత్రం మహేష్ అనే యువకుడి నుంచి కృష్ణకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన కృష్ణ భార్యకు కూడా చెప్పకుండా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాడు. రాత్రైనా ఇంటికి రాకపోవడంతో భార్గవి భర్తకు కాల్ చేసింది. ఫోన్కు స్పందించకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికి చూశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. అయితే తెల్లవారుజామున పట్టణ శివారులోని మూసీ కాల్వ గట్టుపై భార్గవి భర్త శవమై తేలాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తన భర్త హత్యకు మహేష్ కారణమై ఉంటాడని భార్గవి అనుమానిస్తుంది. ఇందులో తన అన్న పాత్ర కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆమె ఆవేదన చెందుతూ కన్నీరు పెట్టుకుంటూ తెలియజేసింది. కాగా ఇప్పటికే భార్గవి సోదరుడు పోలీసులు ఎదుట లొంగిపోయినట్లు తెలిసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. కులం గొప్ప కోసం సొంత వారి ప్రాణాలు తీస్తున్న ఇలాంటి నీచులకు ఏ శిక్ష విధించాలి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.